సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. 2 రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అయ్యారు. సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్తో సీఎం సమావేశమయ్యారు. వెనుకబడిన జిల్లాలకు 1800 కోట్ల బకాయిలు విడుదల చేయాలని కోరారు. 15వ ఆర్థిక సంఘం నిధులను కూడా విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. నిధుల విడుదలకు నిర్మలా సీతారామన్ సుముఖత వ్యక్తం చేశారు. ఇక అంతకుముందు డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్తోనూ భేటీ అయ్యారు రేవంత్ రెడ్డి. సైనిక్ స్కూల్ ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందన్నారు. ఈ సమావేశంలో సీఎస్ శాంతికుమారితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 2 రోజుల పర్యటన ముగించుకుని సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ బయలుదేరారు. ఉదయం యూపీఎస్సీ చైర్మన్ డాక్టర్ మనోజ్ సోనీతో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎంతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్, సీఎస్ శాంతికుమారి, మరో 2 ఐఏఎస్ అధికారులు మనోజ్ని కలిశారు. టీఎస్పీఎస్సీ ప్రక్షాళనపై మనోజ్ సోనీతో చర్చించారు. యూపీఎస్సీ పనితీరు, పరీక్షల నిర్వహణతో పాటు పలు అంశాలపై గంటసేపు యూపీఎస్సీ చైర్మన్తో సీఎం రేవంత్ టీం డిస్కస్ చేశారు.